పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల పరిస్థితి నేపథ్యంలో మన భారత సైన్యం విజయం సాధించడం ఖాయమని బీజేపీ గోకవరం మండలం అధ్యక్షులు ఈనకోటి బాపన్న దొర అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి, కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు సైన్యం విజయాన్ని, దేశ శాంతి భద్రతలు, ప్రజల రక్షణ కోరుతూ గోకవరం దేవి చౌక శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బీజేపీ పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సత్య వెంకటరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ కోన సురేష్, రైల్వే బోర్డు నంబర్ బత్తుల వెంకన్న బాబు, ఉంగరాల ఆది విష్ణు, బత్తుల నానాజీ, మామిడి సత్యనారాయణ, దేశాల నాగార్జున, నరాలశెట్టి వెంకన్న, కనిగిరి బాలకృష్ణ, కావేటి అప్పారావు, కేబుల్ రాజు, శ్రీను, దునబోయిన బాలాజీ, అల్లాడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व भारत माता को ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, అలాగే జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారు పిలుపు మేరకు మన భారత్ పాక్ మధ్య నిర్దిష్ట వాతావరణం, యుద్ధ వాతావరణం నెలకొని యుద్ధానికి సంసిద్ధమైనటువంటి వేళ రేపు ఏం జరగబోతుందో అనేటువంటి భయాందోళనలో ప్రజలు నిక్కుబెట్టుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మనకి రేపు మన భారత సైన్యానికి, నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటే వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉంటారని చెప్పేసి పూజలు చేయమని చెప్పేసి మా పార్టీ ఆదేశించింది. ఆ పార్టీ ఆదేశం మేరకు ఈరోజు గోకవరం మండలం గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన ఆయనటువంటి దేవిచంపు అమ్మవారి వద్ద పూజలు చేసుకుని ఆ తల్లి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండాలని కోరుకుంటూ ఆ తల్లి ఆశీస్సులతో పూజలు చేసుకోవడం జరిగింది. అలాగే ఉగ్రవాదులు పెట్టిపోతూ భారతదేశ పౌరుల్ని చంపడానికి ఏమాత్రం వెనకకుండా వాళ్ళ యొక్క మా ఆలోచన తిరిగి పొందడం ఉగ్రవాడు. ఎందుకంటే అమాయకులైన భారత పౌరులు చంపుతారు తప్ప వాళ్ళకి ఏమన్నా సేవ ఉంటే, వాళ్ళకి ఏమైనా మగాలంటే, వాళ్ళకి ఏమైనా ధైర్యం ఉంటే మన భారత సైన్యం ఎదుర్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకున్నాను. ఏమీ లేకుండా అమాయకులైన భారత పౌరులను చంపడం అది ఉగ్రవాదులు చేస్తున్న దార్శనికం అని చెప్పేసి అటువంటి ఉగ్రవాదులు ఒకరి వేళతో ప్రకటించేటువంటి పని ఈరోజు ప్రారంభించారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆదిత్య గారు మాట్లాడుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నాటి భారత పాకిస్తాన్ మధ్య ఏర్పడినటువంటి నిర్దిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత సైన్యానికి రక్షణ కల్పించాలని, భారత ప్రభుత్వాన్ని శక్తివంతం చేయాలని మన గోకవరం ప్రధాన దేవత అయినటువంటి దేవి చౌక అమ్మవారి ఆలయం వద్ద మన మండల బీజేపీ అధ్యక్షులు ఇంకోటి బాపన్న గారు, అలాగే పెద్దలు సత్య వెంకటరెడ్డి గారు, బాణా సురేష్ గారు, అలాగే మన భక్తులు వెంకన్నబాబు గారు, మామిడి సత్యనారాయణ గారు, తదితర భక్తులు నారాయణ గారు,